శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 30 జూన్ 2024 నుంచి 6 జూలై 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు: మేషంలో కుజుడు, వృషభంలో గురుగారు, అలాగే మిథునంలో రవి శుక్రులు, కర్కాటకంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో శనిగారు, రాహు చంద్రులు ఇద్దరు మీనరాశిలో. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మారి ఉన్నది కర్కాటక రాశిలోకి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏవి అని పరిశీలించగా, శుక్ర రవులిద్దరూ కూడా కలయిక జరుగుతూ ఉన్నది మిథున రాశిలో. ఇది శుక్రమూఢమిగా తెలియజెప్పుకుంటాము. అయితే శుభకార్యాలు చేసుకోవడానికి, అంటే కొత్తగా పెళ్ళిళ్ళు పేరంటాలు అలాంటివి చేసుకోవడానికి కొంచెం నిషేధం అన్నమాట. శుక్ర బలం తక్కువగా ఉంటుంది కాబట్టి. శుక్రుడు అస్తంగతుడై ఉన్న కారణం చేత ఈ వారం రోజుల కాలము కూడా శుక్ర రవుల కలయిక ఉంటూ ఉన్న కారణం చేత శుక్రుని యొక్క బలము ఎవరి జాతకంలో అయితే తక్కువగా ఉందో వారికి కొంచెం బలం తక్కువగానే ఉంది అని చెప్పచ్చు. అంటే గోచారంలోనూ బలం తక్కువగా కనిపిస్తోంది. కాబట్టి ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చదువుకోవడం చాలా చాలా మంచిది. అమ్మవారి పూజ చాలా చాలా మంచిది. అలాగే చంద్ర రాహువుల కలయిక ఇది మానసిక వేదననిస్తూ ఉంటుంది, అపోహలకి దారి తీస్తూ ఉంటుంది. మానసికంగా నిలకడ లేకుండా అస్థిమితమైన ఆలోచనలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. వీటిని నిరోధించుకోవాలి అంటే గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, అలాగే దుర్గామ్మ వారిని పూజ చేయడము లేదా స్మరించుకోవడము చాలా చాలా మంచిది. ఇక వారాంతంలోనికి వెళ్ళేటప్పటికీ చంద్రబుధుల కలయిక జరుగుతోంది. వీరిద్దరికీ పడదు. వాళ్ళిద్దరూ శత్రువుల కింద లెక్క ఆస్ట్రాలాజికల్గా చెప్పాలంటే. కానీ చంద్రుని యొక్క కుమారుడే బుధుడు మైథలాజికల్గా తీసుకుంటే. కాబట్టి చంద్రుడికి ఎవరితోనూ వైరం ఉండని కారణం చేత తన కుమారుడే కాబట్టి బుధునితో చంద్రుని యొక్క స్థితి బాగానే ఉంటుంది. అయితే బుధుడు మటుకు చంద్రునితో వైరం ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ఈ యొక్క వ్యతిరేకతలు తగ్గిపోవాలి, మానసికమైన ఆలోచనల మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ వ్యతిరేకతలన్నీ పోయి చక్కటి బలకరమైన ఆలోచనలు ఉండాలి అంటే లక్ష్మీ అమ్మవారి పూజ అవసరం. వెరసి ఈ వారం అంతా కూడా ముఖ్యంగా అమ్మవారి పూజకే ప్రాధాన్యత ఎక్కువగా కనబడుతూ ఉంది గ్రహస్థితుల యొక్క కలయికల చేత. కాబట్టి ప్రతి రాశి వారు కూడా ఖచ్చితంగా అమ్మవారిని పూజించండి. ఇక శనిగారి యొక్క దృష్టి కుజుడి మీద పడుతూ ఉంది. ఇది రాజకీయాల పరంగా కానీ, వైద్య పరంగా కానీ, రోడ్డు ప్రమాదాల పరంగా కానీ, కోర్టు కేసుల పరంగా కానీ, అలాగే ఆస్తి తగాదాల పరంగా కానీ అంత మంచిది కానీ గ్రహస్థితి. కాబట్టి ఈ అంశాలు ఎవరికైతే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయో వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది. వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే గురువు యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఇది దాదాపుగా అన్ని రాసుల వారికి అలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ వారం అంతా ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది. అమ్మవారి పూజలు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు పారాయణ చేసుకున్నందువల్ల, హనుమాన్ చాలీసాలు చదువుకున్నందువల్ల కూడా చాలా చాలా ప్రయోజనాలు ఉండి ప్రజలకి మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 5 గ్రహాల యొక్క అనుకూలత చాలా చాలా బాగుంది అని చెప్పచ్చు. రాశిలో ఉన్నటువంటి గురువుగారు, ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి చంద్ర రాహులు, ఈ 5 గ్రహాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. ఇక్కడ గ్రహమాలికా యోగాన్ని కూడా మనము చూడొచ్చు. 3 గ్రహాలు వరుస రాసుల్లో చక్కగా మేలు చేస్తున్నాయి. ఇది కూడా చాలా మంచి
ఫలితాలు ఇస్తుందనమాట. అయితే రాశిలో ఉన్నటువంటి గురువుగారు ఇచ్చే మేలు ఇంత, అంత అని చెప్పలేం. అలాగే దశమ స్థానంలో శనిగారు గూడా చెడు చెయ్యరు. మేలు చేస్తారు. స్వస్థానంలో శనిగారు ఉండడము, దశమ స్థానంలో శనిగారు ఉండడము కూడా చాలా అద్భుతమైన ఫలితాలుంటాయి. గోచార రీత్యా అంతగా మేలు చేసేటటువంటి స్థానం కాదది. అయితే ఇక్కడ దశమం అనంగానే జీవస్థానం. ఆ జీవస్థానంలో ఆ రాస్యాధిపతే ఉండడం చాలా చాలా మేలు చేస్తోంది. అయితే ఈ కోర్టు కేసులకి సంబంధించి మటుకు మీరు వాయిదాలు వేసుకుంటే మంచిది. ఏదైనా ఔషధ సేవ ఎవరికన్నా చేసే అవసరం ఉంటుంది. ఆ రీత్యా ధన సహాయం చేయడం గానీ, ఉచితంగా మందులివ్వడం గానీ, ఇలాంటి సహాయ సహకారాలు కూడా మీరు అందించేటటువంటి అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరపడే అవకాశాలున్నాయి. ఊహించని విధంగా లాభాలున్నాయి. అలాగే దైవ కార్యాలలో పాల్గొంటారు. పబ్లిక్‌లో మీకు ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు వచ్చేటటువంటి స్థితి బాగా కనిపిస్తోంది. మీ మాట చెలామణి బావుంది. మీ మాట చక్కగా మీరు ఎవరితోటైతే మాట్లాడుతూ ఉంటారో వారు మీ మీద గౌరవాన్ని ప్రకటిస్తారు. ఇది ఎప్పుడూ జరుగుతూ ఉండదు గదా! ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. అలాంటిది స్థితి ఇప్పుడు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అలాగే ఏదైనా హ్మ్, తల్లిగారి వైపు నుంచి ధనమొచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. చక్కటి ఆర్థిక సహకారాలు, అలాగే మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో మీకు చాలా అనుకూలత ఉంటుంది. ధన ఆదాయాలు చాలా స్పష్టంగా పెరుగుతున్నాయి. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతోంది. అన్నదమ్ముల ఆప్యాయత అనురాగాలు గూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఐకమత్యం బావుంటుంది కుటుంబంలో గాని, ఇతరత్రా బంధువులతో గాని చాలా మానసికోల్లాసం పొందుతారు. అలాగే మీ సంకల్ప బలం నెరవేరుతుంది. మీరు ఏదైనా శుభకార్యాలు తలపెట్టినా, మీరు ప్రాతినిధ్యం వహించినా, అవి చాలా చక్కగా కొనసాగుతాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల పట్ల ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. విద్యార్థుల విషయంలో గూడా మీరు ఎంత కష్టపడతారో అంతకన్నా మించిన ఫలితమే మీకు కనబడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్త్రీలకి గూడా మానసికోల్లాసం చాలా బావుంటుంది. వ్యాపారంలో లేదా రాజకీయాలలో చాలా మంచి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు మీరు. మీరు ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నదానికి, ఓర్పు కలిగి ఉన్నదానికి ఇప్పుడు అదంతా గూడా మీకొక మంచి పేరు, ఒక పదవి, ఒక ఉన్నత స్థితి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మీకు వచ్చేటట్టుగా గోచరిస్తున్నాయి. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కొంత కాయ కష్టం పెరుగుతుంది. అయినప్పటికీ కూడా వారు చాలా ఉల్లాసంగా ఉంటారు అని చెప్పొచ్చు. ఊహించని విధంగా లాభాలుంటాయి. అవి ఎన్నో రకాలుగా ఉంటాయి. అన్నదమ్ముల వైపు నుంచి రావచ్చు, బంధుమిత్రుల వైపు నుంచి రావచ్చు, స్నేహితుల వైపు నుంచి రావచ్చు. అది చెప్పలేమనమాట. అంత స్ట్రాంగ్‌గా మీకిక్కడ ఆదాయం పెరుగుతోంది, లాభాలొస్తున్నాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. గ్రహస్థితులు ఆ విధంగా ఉన్నాయి. అలాగే మారిన గ్రహస్థితుల రీత్యా తృతీయ స్థానంలోకి చంద్రుడు వచ్చున్నారు. ఇది కూడా చాలా చాలా మంచి ఫలితము. ఇక్కడ వార ప్రారంభంలో లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు వారాంతంలోకొచ్చేటప్పటికి తృతీయ స్థానంలో ఉండడం చేత ఫలితంలో ఏమీ మార్పు రావట్లా. అంటే 2 విధాలా గూడా మేలు జరిగేటటువంటి పరిస్థితే కనబడుతూ ఉన్నది. ఈ వారమంతా కూడా అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తోంది. మీ సంకల్ప బలం నెరవేరుతోంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధిస్తున్నారు. విజయావకాశాలు గూడా మెరుగుపడుతున్నాయి. ఎన్నో విధాలుగా మీరు ఆనందంగా ఉన్నారు. విదేశీయానం చేయాలి అనుకునే వారికి చాలా స్పష్టంగా విదేశీయాన అనుకూలతలు సంప్రాప్తమవుతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ, ఈ కోర్టు కేసుల గురించి గానీ, ఆస్తి తగాదాల గురించి గానీ, కొద్ది రోజులు వాయిదా వేసుకోండి. భార్యాభర్తల మధ్య అనుకూలతలు బావున్నాయి. ఎవరైనా మాకు విడాకులు కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక్కసారి పునః ఆలోచించుకోండి. కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి. చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా పాటించండి. మీకు అన్ని విధాలా ఈ వారం బావుంటుంది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.